ఏప్రిల్లో జరిగినటువంటి ఎన్నికల్లో మన పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ స్థానాలు ఆ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాలు తెలంగాణ ప్రజలు మనం ఆస్వాదించి విజయం సాధించడం కోసం కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ మరి ఈరోజు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. కానీ 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద కానీ, లేకపోతే లిక్కర్ వ్యాపారంలో కానీ, కాంట్రాక్ట్ల వ్యాపారంలో కానీ, భూముల వ్యాపారంలో కానీ, గ్రానైట్ వ్యాపారంలో కానీ, ఇసుక వ్యాపారంలో కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను పూర్తిగా దోపిడీ చేయడం జరిగింది. చివరకు ఏ రకంగా ఉందంటే తెలంగాణను దోచుకున్నది సరిపోదని ఢిల్లీకి వెళ్ళి అక్కడ బీరు బ్రాండీ వ్యాపారం పేరుతో అక్కడ కూడా అవినీతికి పాల్పడినటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ కుటుంబం ఈ సందర్భంగా చేస్తున్నాను. అందుకే ఈరోజు మనమందరం కూడా ఈ అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఈరోజు సిగ్గుండాలే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చేసింది అవినీతి కుంభకోణం జరిగింది ఢిల్లీలో. అది ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కానీ సంబంధం లేదు. జరిగింది ఢిల్లీలో, దోపిడీ చేసింది, వ్యాపారం చేసింది బీరు బ్రాండీ వ్యాపారము ఢిల్లీలో. ఇక్కడ వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. ఈరోజు చాలా దుర్మార్గంగా ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. వెంక మీద పొయ్యిలో పడ్డట్టు ఈరోజు మనము ఈ అవినీతి బీఆర్ఎస్ పార్టీ పోవాలనుకుంటే, మరి దొంగలు పోవాలనుకుంటే గత దొంగలు ఈరోజు మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దోపిడీ జరిగినటువంటి సంఘటన లేదు. లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేయడం జరిగింది. అందుకే మీ అందరికీ కోరుతాను, ఈ రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో 17 సీట్లు తెలంగాణ ప్రజలు గెలిపించాల్సిందిగా కోరుతాను. నేను ఈ సందర్భంగా మళ్ళీ వస్తాను. ఖచ్చితంగా తెలంగాణలో నిజమైనటువంటి ప్రజాపాలన తీసుకొస్తాము, నిజమైనటువంటి మార్పు తీసుకొస్తాము. తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కృషి చేస్తాము. కాబట్టి తెలంగాణ విద్యావంతులారా, తెలంగాణ మేధావులారా, తెలంగాణ కవులారా, తెలంగాణ రైతులారా ఆలోచించాల్సిన కోరుతాను. ఈరోజు తెలంగాణ ప్రశ్నిస్తున్నది తెలంగాణ యువత. ఎక్కడ పోయింది నిరుద్యోగ వృత్తి అని అడుగుతా ఉన్నాను. ప్రశ్నిస్తున్నది తెలంగాణ రైతులు. ఎక్కడ పోయింది రైతు బంధు? ఎక్కడ పోయింది రైతు రుణమాఫీ? ప్రశ్నిస్తున్నది మహిళ. ప్రశ్నిస్తున్నది తెలంగాణ మహిళ. ఎక్కడ పోయింది మహిళలకు 2500? ఈరోజు ఎక్కడ? ఈరోజు 6 గ్యారెంటీలు ఎక్కడ పోయాయి? గ్యారెంటీల పేరుతో గ్యారెంటీలు చేసి ప్రజలను మధ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గ్యారెంటీలను ఇంకా ప్రచారం చేస్తున్నారు తప్ప గ్యారెంటీలు క్షేత్ర స్థాయిలో అమలు జరగడం లేదు, పేద ప్రజలకు అందడం లేదు. అందుకే మీ అందరినీ కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా నిలదీయాలి. గ్యారెంటీల పేరుతో గ్యారెంటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రజలను సంఘటన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందుకే మళ్ళీ వస్తున్నాను. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరొకసారి స్వాగతం పలుకుతా ఉన్నాను. గత 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధిలో అన్ని రకాలుగా ఒక పాఠశాల నుంచి మొదలుపెట్టే, ఒక పేదవాళ్ళ ఇంట్లో టాయిలెట్ నుంచి మొదలుపెట్టే, పేదవాళ్ళ ఇంట్లో వంట గ్యాస్ నుంచి మొదలుపెట్టే, జాతీయ ఆధారాల వరకు రైతుల ఎరువులకు సబ్సిడీ నుంచి మొదలుపెట్టే, రైతులకు 6000 అకౌంట్ చేయడంలో 3 పైసలు, పేదవాళ్ళకి మోడీ బియ్యం 500 కేజీలు చొప్పున అనేక విషయాలలో తెలంగాణ ప్రజలకు మోడీ గారు అండగా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు మన దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. వారు మన దగ్గరకు వస్తూ ఉన్నారు. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభిస్తూ ఉన్నారు మోడీ గారు. అంతేకాదు వారు మనందరితో తెలుగులో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు మోడీ గారు.